కార్యక్రమంలో మరి బేబీ ఆద్యలక్ష్మి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చక్కగా ఈ చిన్నారి నృత్యాంశం ఒకటి మిగిలిందండి, ఒక 3 minutes. బాలతేజం పురస్కారం అందుకోబోతున్నటువంటి చిన్నారి ఏపీ గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి ప్రశంసలు పొందిన కూచిపూడి నాట్య బాల కళాకారిణి. వీరి అమ్మ నాన్నలు శ్రీమతి అని శ్రీ నాగచరిత అరుణ్ కుమార్ గార్ల గారాల తనయ నాట్య గురువు రమ్య గారి శిష్యురాలు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. చిన్నారి మనందరి ముందు చక్కగా జంకు గొంకు లేకుండా మరి వేదికపైకి విచ్చేస్తుంది. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా మరి చిన్నారి ఇంతమంది ముందు అధిరత మహారథుల ముందు మరి ధైర్యంగా కూచిపూడి నృత్యాంశాన్ని ప్రదర్శించడానికి విచ్చేసింది. మోస్ట్ వెల్కమ్ బేబీ ఆద్యలక్ష్మి. రెడీ సార్? ఓకే, ప్లే ద మ్యూజిక్.
వండర్ఫుల్ ఆద్యలక్ష్మి, నిజంగా అమోఘం, అద్వితీయం, అద్భుతంగా చేసింది చిన్నారి. కంగ్రాట్స్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చిన్న పాప ఆ తల్లి ఒడిలో కూర్చుంది. పాప పేరు ఆద్యలక్ష్మి గారు. ఆమె అభినయిస్తున్న తీరు చూస్తుంటే ఇవాళ ఎంతమందికైతే వ్యక్తుల ఎడల, కుటుంబాల ఎడల, సమాజం ఎడల నిరుత్సాహం కలుగుతుందో ఆ అమ్మాయిని చూసి మీరు ఉత్సాహం తెచ్చుకుంటారని నేను భావిస్తున్నాను. తర్వాత మన ముందుకు వస్తుంది పిట్ట కొంచెం కూతగనం. మనం అందరం చూసాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వు మాత్రం ఆపలేదండి. చక్కగా చిరుమందహాసం చేస్తూ చక్కని నృత్యం చేసింది. మరి చిన్నారి చిచ్చరపిడుగు, వారి గురువులు శ్రీమతి రమ్య గారు, మరి వారి అమ్మ నాన్నలు శ్రీమతి అండ్ శ్రీ నాగచరిత అరుణ్ కుమార్ గారాల తనయ, ఏపీ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి ప్రశంసలు పొందిన చిన్నారి కూచిపూడి నాట్య బాల కళాకారిణి. వీరి అమ్మ నాన్నలు శ్రీ నాగచరిత అరుణ్ కుమార్ గారాల తనయ. బాలతేజం పురస్కారం 2024 గాను ఈ అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది.